చెప్పండన్న, ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది, ఖరారైపోయింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది బయట ఇట్లా టాక్ చేసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు అయితే గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన నామినేషన్ రోజే వందలాది మంది కదిలి వచ్చిర్రు అని చెప్పేసి కూడా జనాలు అనుకుంటున్న మాటలు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది వాస్తవమేనా? జూబ్లీహిల్స్కి సంబంధించిన ప్రజలే ఇక్కడ వచ్చి నామినేషన్లో పాల్గొన్నారా? వాస్తవానికి మేము రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము ఇక్కడ ఇన్ఛార్జీలు ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ వచ్చేసి మన ఫిలిం నగర్ కానీ, ఓయూ కాలనీ కానీ, షేక్పేట్ కానీ ఇక్కడ మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ గడప దొక్కినా, ఏ ఇంటికి వెళ్ళినా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము 100% మేము మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. మేము ఖచ్చితంగా కారు గుర్తుకేస్తాము. మళ్ళీ కేసీఆరే రావాలి. ఇక్కడి నుంచే మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతి ఓటరు, ఏ ఒక ఓటరు నాడిని పట్టుకున్నా కానీ ప్రతి ఒక్క ఓటరు ఇదే చెప్పడం జరుగుతుంది. మేము ఒక 10 రోజుల నుంచి మేము ఇక్కడ వస్తున్నాము. ప్రతి పౌరుని, ప్రతి మహిళల్ని అందరినీ కదిలిస్తున్నాము. అందరినీ ఎవరిని అడిగినా, ఎవరితో మాట్లాడినా 100% ఇక్కడ మళ్ళీ మాగంటి సునీత గారే విజయడంక మోగిస్తారని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ మళ్ళీ కేసీఆర్ కారు గుర్తు, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నారు అందరూ. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. 6 గ్యారంటీలను చూసే ప్రజలు మా వైపు ఉన్నారు, మాకు ఓట్లు వేస్తున్నారు. మళ్ళీ యువనాయకునికి మేము ఇక్కడ టికెట్ ఇచ్చాము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ముఖ్యమంత్రి అయితే ఇక్కడ దీన్ని ఒక ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటుండే ఎన్నికను. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు. 6 గ్యారంటీలలో ఏది అమలు చేశారు? ఒకటి ఫ్రీ బస్ మాత్రము అమలు చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారంటే అది ఫ్రీ బస్, అది ఎప్పుడుకున్నా గవర్నమెంట్కు మన ఆర్టీసీకి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళకు అమౌంట్ ఇచ్చినా ఇవ్వకుండా నడుస్తాయి కాబట్టి అది ఒకటి వాళ్ళ ముందు ఉంది కాబట్టి అది చేసుకుంటున్నారు. తర్వాత 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు అవ్వట్లేదు. ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు? తులం బంగారం ఎక్కడున్నది? ఈరోజు తులం బంగారం 1,30,000 అయిపోయింది. ఇంకా దాదాపు పోతుంటే 1,50,000 కూడా కావచ్చు. వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు 60,000 తులం ఉండే. 1,16,000 రూపాయలు మన కేసీఆర్ గవర్నమెంట్లో, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చారు. అది చూసి ఆయన ఏం చేసిన రేవంత్ రెడ్డి గారు 1,16,000 కాకుండా తులం బంగారం కూడా ఇస్తానని చెప్పేసి అన్నాడు. వాళ్ళ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22-23 నెలలు దాటుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు. సో మనం ఇక్కడ 6 గ్యారంటీలు అనేది ఇప్పుడు మామూలుగా మనకిప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నికలనే మనము ఈ 6 గ్యారంటీలు పట్టుకొని పోతున్నాం అనుకో, ప్రతి ఒక్కరు ఏ మహిళను అడిగినా కానీ ఎవ్వరు కూడా వీళ్ళను సమర్థిస్తలేరు. ఇంకోటి ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ ఏ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళ కన్నా 2,500 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఇంకొకటి ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉంటే 2కి పింఛన్ ఇస్తామన్నారు. 4,000 ఇస్తామన్నారు. ఆ ఇచ్చే 2,000 కూడా ప్రతి నెలకు సమయానికి వస్తలేదు. ఏ 3 నెలలకో 4 నెలలకో ఒకసారి 2 సార్లు ఇస్తున్నారు. ఇట్లా ఇవన్నీ 6 గ్యారంటీలు అని చెప్పేసి మొత్తము మనకు 420 గ్యారంటీలు ఇచ్చారు. ఆ కార్డులు కూడా ఉన్నాయి. బాకీ కార్డు అని చెప్పేసి మన పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాకీ కార్డులు పట్టుకొని మీరు వెళ్ళండి, పబ్లిక్లో వెళ్ళండి, మనకు మంచి స్పందన వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆదేశాల మేరకు మేము ప్రతి గడప వెళ్తున్నాము. ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా మనకు మంచిగా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇంకొకటి మనకు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ జూబ్లీహిల్స్లో చేసిన అభివృద్ధి కూడా మనకు ప్రతి కాలనీలలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? మరి ఆయన 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నా, భారీ అండదండలు ఉన్నాయి, నాకు అన్ని వర్గాలతోని ప్రజలతోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. అయితే ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ కూడా వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అతను ఇక్కడ స్థానికుడే. అతను లోకల్గా ఆయన 3 పర్యాయాలు గెలిచిండు. 3 పర్యాయాలు అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు. అంతకుముందు ఆయన చేసుకున్న గ్రౌండ్ వర్క్ కానీ అతను పాలిటిక్లో ఉన్న ఆ పీరియడ్లు చూసుకుంటే అంతకుముందు ఒక 15 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. ఆయన ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిండు. కార్పొరేటర్ గెలవడం అంటే స్థానికులకే అవకాశం ఉంటుంది. స్థానికుడు కాబట్టి ఆయన ఆ టైంలో కార్పొరేటర్ గెలిచిండు. తర్వాత ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించిండు. ఆయనకు అంత పలుకుబడి లేనిది, ఆయన మంచి పని చేయండి, ఆయనను 3 సార్లు ఎవరు కూడా గెలిపారు. ఏ ఎమ్మెల్యేనైనా కానీ 3వ సారి హ్యాట్రిక్ కొడుతున్నాడు అంటే అతను చేసిన అభివృద్ధి, మంచి పనులు, సంక్షేమ పథకాలు పబ్లిక్లో తీసుకుపోయినందుకు అతన్ని మళ్ళీ అట్లా గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మాగంటి సునీత గారిని ఆయన
మాగంటి గోపీనాథ్ గారి వల్ల ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా నేను అనుకుంటున్నా 30,000 వాళ్ళు అంటున్నారు 30,000 నుంచి 50,000 మెజారిటీని ఖచ్చితంగా సునీత గారికి ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా ఇస్తారు. ఇంకొకటి మన నవీన్ యాదవ్ గారు ఒకసారి ఏమో ఎంఐఎం పార్టీ పైన నిలబడ్డారు, అప్పుడు కూడా ఆయన గెలవలేకపోయాడు. తర్వాత వచ్చేసి ఎంఐఎం టికెట్ ఇవ్వలేదు, అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయనకు మా తింపి కొడితే 18,000-19,000 వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు ప్రజలు మామూలుగా వ్యతిరేకంగా లేరు. అంటే అదే చెప్తున్నాము, ఇక్కడ మీరేమో రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, పైనేమో ఢిల్లీలోనేమో బీజేపీ పార్టీ ఉన్నది, అక్కడ కూడా అభ్యర్థి నిలబడ్డాడు. సో ఇక్కడ మీ పార్టీ కూడా రూలింగ్లో లేదు కాబట్టి మీరు ఏ విధంగా గెలవబోతున్నారు, ఎట్లా మీ కార్యాచరణ ఏంటి? వాళ్ళు మాత్రం పక్కా గెలుస్తామని చెప్పేసి ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నాయి రెండు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్. సో మళ్ళీ ఇక్కడ నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ వేయడం అనేది జరిగింది, వాళ్ళు కూడా పక్కా మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే నిరుద్యోగులు ఎందుకు వేసారు అనేది ఒకసారి మీ మీడియా మిత్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. నిరుద్యోగులు కారణం దేనికి? ఈ మన రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పేసి మీ నిరుద్యోగ భృతి ఇస్తాను, ప్రతి ఒక్కరికి 4,000 5,000 ఇస్తానని చెప్పాడు. అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 22 నెలలు దాటి 2 సంవత్సరాలు దాటుతుంది, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం లేదు. అలా అని చెప్పేసి వాళ్ళు అతన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కోపంతో వాళ్ళు ఒక 58 కంటే పైచీలకే ఎక్కువ మంది వేశారు, వాళ్ళ నామినేషన్లు తిరస్కరించారు. వాళ్ళు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంత ఎక్కువ మంది నామినేషన్స్ చేస్తారో అక్కడ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది అనేది. ఇన్ని నామినేషన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత 100% ఉంటుంది కాబట్టి అన్ని నామినేషన్స్ వస్తాయి. లేదంటే ప్రధాన పార్టీలు లేదో ఇంకో 2-3 ఇండిపెండెంట్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ ఇంతమంది దాదాపు 100 పైచీలకు నామినేషన్స్ చేసిరంటే ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి మనందరము ఒక్కసారి గమనించి గ్రహించి మళ్ళొక్కసారి మన కారు గుర్తుకు ఓటేసి మన కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళొకసారి వర్ధిల్లేలా చేసి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మన మాగంటి సునీత గారిని 50,000 పైచీలకు మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మేమంతా మా పార్టీ తరఫున మేమంతా ఆశిస్తున్నాం.